ప్రపంచ రక్షణ ముఖ చిత్రంపై ఒక సరికొత్త ముసలం పుడుతోంది. ఇన్నాళ్ళు ఆసియా ఖండంలోనే తమదే పైచేయి అని విర్రవీగిన శక్తులకు ఇప్పుడు అసలైన చెక్ పడబోతోంది. ఢిల్లీ, టోక్యో మధ్య చిగురించిన సరికొత్త స్నేహం ఇప్పుడు బీజింగ్లో వణుకు పుట్టిస్తోంది. ఇటు ఇస్లామాబాద్ టెన్షన్స్తో రైజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ యుద్ధాల తర్వాత ఇకపై ఆయుధాల ముట్టను, యుద్ధాల జోలికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేసిన శాంతి కాముక దేశం జపాన్ ఇప్పుడు తన పాత రక్షణ విధానానికి గుడ్ బై చెప్పేసింది. డ్రాగన్ కంటి మీద కునుకు లేకుండా చేయడానికి దక్షిణాసియా మహాశక్తి భారత్తో చేతులు కలిపింది. భారత్, జపాన్ అజేయమైన శక్తి ముందు చైనా విస్తరణవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం ఎలా కుప్పకూలబోతున్నాయి? అసలు భారత్, జపాన్ బంధాన్ని చూసి చైనా, పాకిస్తాన్ ఎందుకు వణుకుతున్నాయి? వ్యూహాత్మక ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రపంచ దేశాల మైండ్ బ్లాక్ కొత్త వ్యూహాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శాంతి కానుక దేశం జపాన్ తన పాత రక్షణ విధానానికి గుడ్ బై చెబుతోంది. పొరుగున పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరికొత్త పంథా వైపు తూర్పు ఆసియా దేశం అడుగులు వేస్తోంది. మరోవైపు దక్షిణాసియాలో భారత్ అత్యంత కీలకమైన భద్రతా భాగస్వామిగా అవతరిస్తోంది. ఈ క్రమంలో భారత్, జపాన్ దేశాల మధ్య పరస్పర సమన్వయం, బంధం మరింత బలపడుతున్నాయి. ఉభయ దేశాల మధ్య విస్తరిస్తున్న ఈ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం ప్రాంతీయంగా పెను మార్పులకు శ్రీకారం చూపుతోంది. విస్తరణవాద ధోరణి కలిగిన దేశాలు, అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు వణుకు పుట్టించేలా రెండు దేశాలు వ్యూహాలను రచిస్తున్నాయి. అయితే భారత్, జపాన్ మధ్య బలపడుతున్న బంధంతో ప్రాంతీయ శక్తులు ఉలిక్కి పడుతున్నాయి. ఢిల్లీ, టోక్యో స్నేహం రెండు దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. భారత్, జపాన్ బంధంపై అసలు ఎందుకు చైనా, పాకిస్తాన్ వణికిపోతున్నాయి? గడిచిన 2 దశాబ్దాలుగా భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా బలపడ్డాయి. నేడు ఇండో పసిఫిక్ ప్రాంతంలోనే అత్యంత ప్రాముఖ్యమైన, కీలకమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా రెండు దేశాలు బంధం రూపాంతరం చెందింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రాజ్యాంగం ప్రకారం కఠినమైన శాంతియుత విధానాన్ని జపాన్ అవలంబించాల్సి వచ్చింది. దీంతో యుద్ధ సామర్థ్యంతో సైనిక బలగాలను నిర్వహించడంపై జపాన్కు నిషేధముంది. మొదటి ప్రపంచ యుద్ధం వరకు జపాన్ సైలెంట్గా, సింగిల్గా ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు విదేశీయులను రాకుండా జపాన్ కట్టడి చేసింది. అందుకే తూర్పు ఆసియా దేశం పరాయి పాలనను చూడలేదు. కానీ చైనా, యూరప్ దేశాలు విస్తరణవాదంతో ఆ దేశంలో గుబులు పట్టుకుంది. అందుకే సైన్యాన్ని బలోపేతం చేసుకుంది. వాణిజ్యం కోసం తప్పనిసరి పశ్చిమ దేశాలకు జపాన్ తలుపులు తెరవాల్సి వచ్చింది. అయితే తమ సైన్యాన్ని అత్యంత బలోపేతం చేసుకున్న జపాన్ 2 ప్రపంచ యుద్ధానికి ముందు సూపర్ పవర్గా ఎదిగింది. అగ్ర దేశాలకు కూడా చెమటలు పట్టించింది ఈ చిన్న దేశం. కానీ 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా 2 అణుబాంబుల దాడి తూర్పు ఆసియా దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. అప్పటి నుంచి యుద్ధాలు చేయరాదని ఆ దేశం నిర్ణయించుకుంది. శాంతి మంత్రాలు ఆలపించింది. సైన్యాన్ని, ఆయుధాలను త్యజించింది. అయితే గత 2 దశాబ్దాలుగా చైనా దూకుడుగా ఎదుగుతుంది. ప్రాంతీయంగా చైనా, ఉత్తర కొరియా, రష్యా నుంచి ముప్పు జపాన్కు తీవ్రమవుతోంది. దీంతో తన రక్షణ విధానంలో టోక్యో మార్పులు చేసుకుంటుంది. మరింత దూకుడుగా వ్యవహరించే రక్షణ వ్యూహాన్ని అవలంబిస్తూ భారత్తో అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. భారత్ను బలమైన ఆర్థిక, రక్షణ భాగస్వామిగా భారత్ గుర్తు చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఇరు దేశాల సముద్ర తీర భద్రత, ఇంటెలిజెన్స్ మార్పిడికి శ్రీకారం చుట్టాయి. అంతేకాదు, ఇరు దేశాలు కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. ఈ ప్రయత్నాల్లో భారత్ ప్రయోజనాలకు కూడా సరిగ్గా సరిపోయాయి. తన రక్షణ సంబంధాలను మరింత బలోపేతానికి భారత్ ప్లాన్ వేసింది. దీంతో రష్యా వంటి సాంప్రదాయ భాగస్వాములపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్కు జపాన్ బంధం తోడ్పడుతోంది. అయితే ఈ 2 దేశాల బంధం కేవలం రక్షణ, వాణిజ్యానికే సంబంధించినది మాత్రమే కాదు. జపాన్కు చైనా బద్ధ శత్రువు. శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని ఇరు దేశాలు వంటబట్టించుకున్నాయి. చైనాను ఎదుర్కొనాలంటే ఇప్పుడు జపాన్ ఒక్కదానితో అసాధ్యం. భారత్కు ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే 2 దేశాలు పటిష్టమైన ద్వైపాక్షిక సహకారంతో చైనా ప్రాబల్యానికి సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తున్నాయి. జపాన్ ప్రతిపాదిస్తున్న స్వేచ్ఛ, పారదర్శకత ఇండో పసిఫిక్ వ్యూహానికి భారత్ను ప్రధాన మూలస్తంభంగా జపాన్ భావిస్తోంది. భారత పౌర అణుశక్తి రంగంలో కూడా జపాన్ సన్నిహితంగా సహకరిస్తోంది. జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలు భారత్కు అణు ఇంధనాన్ని,
అత్యాధునిక రియాక్టర్ సాంకేతికతను సరఫరా చేస్తున్నాయి. సైనిక రంగానికి సంబంధించిన సిప్రి నివేదిక ప్రకారం భారత్ తొలిసారిగా 12 అణుబాంబులను మోహరించింది. అయితే ఈ నివేదికపై భారత అధికారిక వర్గాల నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. అయినప్పటికీ ఈ పరిణామాలు పొరుగు దేశమైన పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఇన్నాళ్లు జపాన్ తమ రక్షణ భారాన్ని అమెరికాపై మోపింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భద్రత కల్పిస్తున్నందుకు ప్రతిగా అమెరికాకు ఏటా $200 కోట్ల జపాన్ చెల్లిస్తోంది. అయితే ట్రంప్ మాత్రం ఆ బిల్లును పెంచాల్సిందేనని డిమాండు చేస్తున్నాడు. బిల్లు పెంచకపోతే రక్షణ కల్పించమని తెగేసి చెబుతున్నాడు. అంటే ట్రంప్ నుంచి ఒక రకంగా జపాన్ షాక్ ను ఎదుర్కొంటుంది. భవిష్యత్తులోనూ అమెరికా ఇలాంటి డిమాండ్లను రైజ్ చేసే అవకాశం ఉంది. అందుకే భారత్ లాంటి శక్తివంతమైన దేశంతో స్నేహం అవసరమని జపాన్ భావిస్తోంది. పైగా చైనాను ఢీకొట్టే ఏకైక ఆసియా దేశం కూడా భారతే. అందుకే భారత్ రక్షణ శక్తి, జపాన్ రక్షణ టెక్నాలజీ కలిస్తే తిరుగు లేదని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, జపాన్ దేశాలు కీలకమైన ముందడుగు వేస్తున్నాయి. నౌకాదళాల రహస్య దాడి సామర్థ్యాలను అద్భుతంగా పెంచే అత్యాధునిక యూనికార్న్ రాడర్ ఉమ్మడి ఉత్పత్తికి ఇరు దేశాలు తుదిరూపు ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికత కలిగిన యాంటెన్నా వ్యవస్థల్లో ఒకటిగా ఈ యూనికార్న్ రాడర్ గుర్తింపు పొందింది. టోక్యోతో ఇటువంటి రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న ఆసియా దేశాల్లో భారత్ రెండోది కావడం విశేషం. ఇలాంటి ఒప్పందాలు జపాన్తో కుదుర్చుకున్న మొదటి దేశం ఫిలిప్పీన్స్. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు భారత్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను అందించింది. త్వరలో వియత్నాం కూడా భారత్ బ్రహ్మాస్త్రాన్ని తమ రక్షణ దళాల్లో చేర్చుకోనుంది. దీంతో ఈ ప్రాంతంలో ఒకే విధమైన యుద్ధ అవసరాలు కలిగిన 4 దేశాలైన భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం, జపాన్ జట్టు కడుతున్నాయి. ఈ అత్యంత ప్రమాదకరమైన శత్రు విధ్వంసక క్షిపణుల దిశగా అడుగులు వేస్తున్నాయి. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పే జపాన్ను భారత్కు ఇంతలా చేరువచేసింది. మరోవైపు భారత్ కూడా ప్రాంతీయ భద్రతా నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. పటిష్టమైన రక్షణ భాగస్వామ్యాలపై నిలకడైన సుముఖతను భారత్ ప్రదర్శిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా కదలికలపై ఆసియన్ దేశాలు నిఘా పెంచుతున్నాయి. ఈ తరుణంలో ఆ దేశాలకు రాడర్ సాంకేతికతను జపాన్ అందిస్తుంటే భారత్ క్షిపణులను అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ దేశం అన్ని రకాల సీమాంతర ఉగ్రవాద చర్యలతో రెచ్చిపోతుంది. మరోవైపు భారత్ మాత్రం సైనిక పురోగతితో కొత్త రక్షణ భాగస్వామ్యాలతో దూసుకెళ్తోంది. సరిగ్గా ఇక్కడే ఇండో పసిఫిక్ వ్యూహంలో చైనా మార్కు విస్తరణ వాదానికి, పాకిస్తాన్ మార్కు ఉగ్రవాదానికి చావుదెబ్బ తగలనుంది. ఒకప్పుడు శాంతి మంత్రం జపించిన జపాన్ ఇప్పుడు రక్షణ టెక్నాలజీతో కళ్లిస్తోంది. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయే భారత్ క్షిపణుల రూపంలో చేతులు అందిస్తోంది. జూలై 1 నుంచి 3 వరకు భారత్లో జపాన్ ప్రధాని సనై టకాయిచి పర్యటించనున్నారు. ఆమె జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్లో పర్యటించనున్నారు. 16వ వార్షిక సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆమె భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా పలు కీలకమైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. అందుకే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ అటెన్షన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 2 అగ్రశక్తుల కలయిక ఆసియాలోనే సరికొత్త పవర్ సెంటర్కు దారితీస్తోంది. ఇది కేవలం 2 దేశాల స్నేహం మాత్రమే కాదు, డ్రాగన్ దూకుడుకు, ఉగ్రవాద మూలాలకు చెక్ పెట్టే సరికొత్త రక్షణ కవచం. ఇప్పటికైనా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడకపోతే, చైనా తన దురాక్రమణ ధోరణిని మార్చుకోకపోతే భారత్, జపాన్ ఆధ్వర్యంలోని ఈ సరికొత్త వ్యూహాత్మక చక్ర వ్యూహంలో చిక్కుకొని ప్రపంచ పటంలో ఒంటరి కావడం ఖాయం.